ఇలా ఎవరైనా రిషికేశ్ రావాలనుకుంటే మన తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ ఒక ఆశ్రమం అయితే ఉందండి. ఇదే ఆంధ్ర నిర్వాణ ఆశ్రమం అండి. ఇది వచ్చేసి త్రివేణి సంఘం గారి దగ్గర అయితే ఉందండి. ఇక్కడికి రావడానికి బస్ స్టాండ్ నుంచి అయితే ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఒకసారి లోపలికి వెళ్ళి మేనేజర్ని అడుగుతాం ఇక్కడ రూమ్స్ ఎంత రేట్ నుంచి స్టార్ట్ అవుతాయని. ఇదిగోండి కనిపిస్తున్నారు కదా, వీరే అండి ఇక్కడ మేనేజరు. నమస్కారం అండి. చెప్పండి, ఇక్కడ రూమ్స్ అయితే మనకి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి? 600 నుంచి 700 వరకు ఉంటుందండి. ఒక రూమ్లో 3 మంచాలు ఉంటాయి, 4 వరకు ఉండొచ్చు అన్నమాట. మన తెలుగు వారు ఎక్కువ వస్తూ ఉంటారు చారదాంకి వెళ్ళి. ఓకే, మన హైదరాబాద్ ఆంధ్ర ఆశ్రమం. నాన్ ఏసీ ఏసీ రెండు ఉన్నాయండి? నాన్ ఏసీ ఉన్నాయి, ఏసీ ఉన్నాయి. ఏసీ 1200 నుంచి 1500 వరకు ఉన్నాయి. ఓకే, ఇక్కడికి రావడానికి ఇప్పుడు ఇక్కడ రూమ్ తీసుకోవాలంటే ముందే బుక్ చేసుకోవాలా లేదా ఆన్ ది స్పాట్లో దొరుకుతాయండి? ఆన్ ది స్పాట్ కన్నా ఒక రోజు ముందు మీరు ఫోన్ చేస్తే ఫోన్ ప్రకారం బుక్ చేసి పెడతాం. ఓకే ఓకే అండి. సో విన్నారు కదండి, ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటారు. నేనైతే మీకు ఈ నెంబర్ అయితే నేను మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కాల్ చేయడం మర్చిపోమాకండి. అలాగే వీడియో నచ్చితే ఇంకేం చేస్తారు, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్. లోపల వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి.